ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉంది ల్యాండ్స్కేప్ ది. అది ఒక డ్రోన్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఎంత హైట్ నుంచి అంటే 18 కిలోమీటర్స్ హైట్ నుంచి అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే కదా సైజ్ ఆఫ్ కెమెరా ఎంత ఇచ్చాడు అంటే కదా 2x2 సెంటీమీటర్ స్క్వేర్ అని మెన్షన్ చేశాడు. అంటే ఈ కెమెరాలో ఉండే సైజ్ ఆఫ్ ద కెమెరా ఎంత అంటే డ్రోన్ కెమెరాలో ఉండే కెమెరా లెన్స్ యొక్క సైజ్ అంటే 2x2 సెంటీమీటర్ అన్నాడు. అండ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్స్కేప్ ఈస్ ఫోటోగ్రాఫ్డ్ యాజ్ 400 స్క్వేర్ కిలోమీటర్. ఇక్కడ కింద ఉండే అంటే 18 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ల్యాండ్ యొక్క ఏరియా మెన్షన్ చేశాడు 400 స్క్వేర్ కిలోమీటర్ అని. దీన్ని నీట్గా క్యాప్చర్ చేసింది ఇక్కడ. అయితే ఈ కెమెరాలో ఉండే లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా. సరే 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండే ఒక ఆబ్జెక్ట్ ని క్యాప్చర్ చేసింది అనమాట ఒక డ్రోన్ కెమెరా లాగా. అయితే డైమెన్షన్స్ ఏమని మెన్షన్ చేశాడు అంటే ఈ ల్యాండ్ది 400 స్క్వేర్ మీటర్ ఏరియా మెన్షన్ చేశాడు. సరే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 కిలోమీటర్ స్క్వేర్. అప్పుడు సైడ్ ఎంత అవుతుంది అంటే 20 కిలోమీటర్ అవుతుంది. అంటే ఇది 20 కిలోమీటర్ అనుకోండి. ఈ కెమెరా క్యాప్చర్ చేసింది కదా దాని యొక్క ఇమేజ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ 20 కిలోమీటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. అంటే దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందని మీనింగ్ ఈ సైడ్ది. రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎవరవుతారంటే ఈ 18 కిలోమీటర్ అవుతుంది. అండ్ ఈ డిస్టెన్స్ మాత్రమే ఏమవుతుంది అంటే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. ఇదేమో లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్. మరి లెంత్ ఆఫ్ ఇమేజ్ ఎంత అంటే క్వశ్చన్ లో వాడి మెన్షన్ చేశాడు ఈ ఏరియా యొక్క సైజు ఇమేజ్ లో ఎంత ఫామ్ అయిందంటే 2x2 సెంటీమీటర్ స్క్వేర్ అని. అంటే 2 సెంటీమీటర్ మాత్రమే ఉందన్నమాట అది. ఇప్పుడు ఈ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ రాస్తే ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ m is equal to length of image by length of object also equal to image distance by object distance. కానీ ఈ ఆబ్జెక్ట్ 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి కెమెరాకి ఇంత చిన్న కెమెరాకి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ కింద లెక్క. ఇన్ఫైనైట్ నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఈ లెన్స్ కంటే కన్నా ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట. అన్ని ప్యారలల్ రేస్ ఈ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక పాయింట్ కి కన్వర్జ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఫోకస్ అని అంటాం. డిస్టెన్స్ ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ఇక్కడ అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్సే నీకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే ఫోకల్ లెంత్ కి ఈక్వల్ గా ఉంటుంది. అందుకే మ్యాగ్నిఫికేషన్ లో నేను ఏమని రాస్తున్నానంటే ఆల్సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఓకే ఫోకల్ లెంత్ ఎఫ్ అని రాస్తా. ఇప్పుడు ఎఫ్ ఏమవుతుందంటే ఇమేజ్ లెంత్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ లెంత్ ఇంటూ యూ అవుతుంది అనమాట. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ అన్ని కూడా ఫోకల్ లెంత్ ఎఫ్ ఎలా వస్తుందంటే ఇమేజ్ యొక్క లెంత్ ఏంటంటే 2 సెంటీమీటర్. ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఏంటంటే 20 కిలోమీటర్. అంటే 20 × 10⁻³ అని మీనింగ్ ఇక్కడ. ఇంటూ యూ 18 కిలోమీటర్. ఓకేనా. దీని కిలోమీటర్లని ఎట్లా పెడతాము 18 కిలోమీటర్. కిలోమీటర్ క్యాన్సల్. 2 1 is 2 10s. సో ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 18/10 సెంటీమీటర్ మిగులుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 18/10 అంటే 1.8 సెంటీమీటర్ అవుతుంది ఇచ్చిన డ్రోన్ కెమెరా లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ వాల్యూ.